ఎక్సెల్‌లా అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏంటి ఫస్ట్? ఎక్సెల్లా నుండి అయితే ఎవరైతే ప్రొఫెషనల్ వెళ్ళాలనుకుంటున్నారో, అబ్రాడ్ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఎక్సెల్లా నుంచి వాళ్ళకొచ్చే సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, దాంతో పాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఎలా అప్లై చేయాలి అంటే, ఎవరైతే ప్రొఫెషనల్ ఉంటారో, ఎవరైతే ప్రస్తుతం వర్క్ చేస్తున్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి దానికి. అది ఏ ఫీల్డ్ అయినా గానీ, నాన్ ఐటీ గానివ్వండి, ఐటీ గానివ్వండి, ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మాస్టర్స్ ఉంటే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. కెనడాకొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్‌తో పాటు వెళ్ళొచ్చండి. దీనికి మినిమమ్ ఎలిజిబిలిటీ అనేది ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. దాంతో పాటు ఐఎల్టీఎస్. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 45 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ డిగ్రీ ఉండాలి. మాక్సిమం మాస్టర్స్. డిగ్రీ ఉంటే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, అది దేంట్లో అయినా కానివ్వండి, హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో కానివ్వండి, లేదు అంటే వేరే ఫీల్డ్స్‌లో లైక్ బ్యాంకింగ్‌కో కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, లేదంటే ఐటీలో కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఈవెన్ సూపర్వైజర్ లెవెల్ నుంచి టీఎల్ ఆర్ మేనేజర్, అదర్‌వైస్ చిన్న చిన్న బీపీఓస్‌లో చేసే వాళ్ళే కన్సల్టెంట్‌లా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యెస్. ఓకే. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ 2 ఇయర్స్ ఉండాలి. అక్కడ వెళ్లి ఈజీగా సెటిల్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడికొచ్చే సాలరీస్ కంటే మనకు ఒక 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ బెటర్ సాలరీసే అక్కడికొస్తాయి. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీస్‌తో పాటు వెళ్ళొచ్చండి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వాళ్ళ వైఫ్ కూడా ఈక్వల్‌గా వాళ్ళతో జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ దాంతో పాటు ఫ్యూచర్‌లో అంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడుండాలి, ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా ఎక్సెల్ నుంచి ప్రొవైడ్ చేస్తాం మనం సర్వీసెస్. పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటాం దాన్ని. వన్స్ వాళ్ళకి పీఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తామనమాట. మా టీమ్ ఉంటుంది. వాళ్ళు దానిపైన వర్క్ చేస్తారు. వాళ్ళ రెజ్యూమే పైన వర్క్ చేస్తారు. అక్కడ నుండి ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా, ఏమైనా రిఫరెన్స్, ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ పైన గానివ్వండి, అండ్ ఇమిగ్రేషన్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు క్లయింట్స్, కాబట్టి వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కూడా క్లయింట్స్‌కి అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఐఎల్టీఎస్ ట్రైనింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది. ప్రాపర్ స్టార్ట్ నుంచి ఎండ్ పీఆర్ గైడెన్స్ అనేది, డాక్యుమెంటేషన్ అనేది 100% కరెక్ట్‌గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి వీసా రావడానికి ఈజీగా వే ఉంటుంది. ఈ కెనడా పీఆర్‌తో వీళ్ళకి ప్రత్యేకంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నప్పుడు ఏమేమి ఉంటాయి వీళ్ళకి? బెనిఫిట్స్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు తను ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. అవర్లీ బేస్ సాలరీస్ ఉంటాయి అక్కడ. దాంతో పాటు ఏ వర్క్ అండి, ఇప్పుడు సపోజ్ తను ఐటీలో ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఏదైనా వేరే జాబ్ చేసుకోవాలన్నా తన రెజ్యూమ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఏ జాబ్ అయినా చేసుకోవచ్చండి. ఈ టోటల్ వీసా అనేది మనకి 5 ఇయర్స్ వీసా వస్తుంది. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సిటిజన్‌షిప్ వస్తుంది ఇక్కడ. ఓకే. ఒక సిటిజన్‌షిప్ వస్తే వాళ్ళు వేరే కంట్రీస్‌కి కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి కెనడియన్ గవర్నమెంట్ కూడా అన్‌ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ ఇస్తదక్కడ. అండ్ మనం ఇక్కడుండే జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు వన్స్ వీసా వచ్చిన తర్వాత. ఇంకా మా సైడ్ నుంచి కూడా పోస్ట్ ల్యాండింగ్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అండ్ కెనడా పీఆర్ వస్తే మనకి ఈజీగా సెటిల్‌మెంట్ ఆప్షన్స్ ఎక్కువుంటాయండి. ఇప్పుడు చూసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో కూడా చాలా మోర్ దెన్ 4 లాక్స్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఈజీగా, ఎందుకంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉంది. ఓకే. కెనడా గవర్నమెంట్‌కి కావాల్సిందేంటంటే పీఆర్ హోల్డర్. పీఆర్ హోల్డర్ ఉంటే వాళ్ళు జాబ్ ఇవ్వడానికి కూడా ఈజీ వే ఉంటుందక్కడ. అట్ ద సేమ్ టైమ్ ఎక్సెల్‌లా నుంచి ఇంకా ఏ కంట్రీస్‌కి ఇమిగ్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి కెనడా చేస్తున్నామండి. దాంతో పాటు ఆస్ట్రేలియా, యూకే, ఇంకా జర్మనీ. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంది అంటే, ఇది ఇన్ని మంత్స్ ప్రాసెస్ కదా! ఇంకోటి వచ్చేసి దీంట్లో మెయిన్ వచ్చేసి చాలా మంది లెంథీ ప్రాసెస్ అంటారు దీన్ని. ఆ లెంథీ ప్రాసెస్ ఎందుకు అంటే 8 మంత్స్ అండి. కంపల్సరీ టైం పడుతుంది మనకి 8 మంత్స్. ఈ 8 మంత్స్ ఎందుకు అంటున్నానంటే, డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్‌గా జరగాలి. లేదు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ప్రాబ్లమ్ అవుతది. డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా లేకుంటే. అందుకని వాళ్ళకి డాక్యుమెంటేషన్ అనేది కెనడా ప్రాసెస్ అనేది 8 మంత్స్ అనేది జరుగుతుంది. ఈ 8 మంత్స్‌లో వాళ్ళకి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ అనేది, ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు. మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు ఏదో కంట్రీ అనుకోని మన దగ్గరొస్తారు. ఇప్పుడు కొంతమందికి ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీకి మ్యాచ్ అవుతుంది. ఓకే. బట్ వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగానే వాళ్ళకి గైడ్ జేయాలి. ఎందుకంటే జాబ్ రావడానికి ప్లస్ వీసా రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ అనేది ఎలిజిబిలిటీ చూస్తాం. బ్రాంచ్‌కి విజిట్ కాంగానే ఐదర్ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే జస్ట్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కౌన్సెలింగ్ ఇస్తామనమాట అక్కడ. కౌన్సెలింగ్ ఇచ్చినాక వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుంది, ఏ విధమైన జాబ్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ కెనడాకైతే మనం ఎలిజిబిలిటీ చూస్తామండి. దానికి రిక్వైర్మెంట్ వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఐఎల్టీఎస్. దానికి మినిమమ్ పాయింట్స్ వచ్చేసి మనకు 67 కావాలి. ఆ 67 పాయింట్స్ అనేది ఈ 4 పైన కాలిక్యులేట్ అవుతాయి. దీనికి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్‌లో వాళ్ళకి తెలుస్తుంది ఏంది అంటే, అక్కడ వాళ్ళ ఏజ్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఓకే. అండ్ ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువున్నా గానీ వైఫ్ త్రూ కూడా వెళ్ళొచ్చు. ఓకే. వైఫ్ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. తను కూడా అక్కడ ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి
వన్స్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రజెంట్ చేస్తున్న జాబ్స్ అక్కడ ఎంత డిమాండ్ చేస్తున్నాయి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటింది, వాళ్ళకి ఎంత ఐఎల్ స్కోర్ రావాలి, వాళ్ళు పీఆర్లో ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉందనేది మనం క్లియర్ కట్గా ఎవాల్యుయేషన్లో తెలిసిపోతుంది. ఈ రిపోర్ట్ అనేది మనకి వితిన్ 24 అవర్స్లో కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ మా దగ్గర ఉంటుంది, వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఆ రిపోర్ట్ రాగానే సేమ్ మనం క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా ప్రాసెస్ స్టార్ట్ చేయదు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది వాళ్ళ కెరియర్ కాబట్టి మొత్తం వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళ ప్రొఫైల్ అక్కడ ఎలా స్టాండ్ చేస్తుంది అనేది. దాని తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత క్లయింట్కి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లయింట్ కూడా ఓకే అంటే క్లయింట్ పర్మిషన్ తోటి ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా స్టార్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళ కెరియర్ కాబట్టి. దీని తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ జరుగుతుందండి, అండ్ దాని తర్వాత వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ ఉంటుంది, అండ్ దాని తర్వాత వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక వాళ్ళకి సిఆర్ఎస్ స్కోర్ ఎంత వస్తుంది, వాళ్ళ ఐఎల్ స్కోర్ ఎంత వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి మ్యాచ్ అవుతుంది వాళ్ళ ప్రొఫైల్ అనేది కేస్ ఆఫీసర్ వాళ్ళకి గైడ్ చేస్తారు. గైడ్ చేసిన తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, దాని తర్వాత పిఆర్ అని వస్తుంది. అందుకే 8 months ఆఫ్ టైం పడుతుంది, ఎందుకంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకుంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకనే 6 to 8 months అనేది పిఆర్కి కంపల్సరీగా పడుతుంది. ఏదైనా చాలా మందికి రూమర్స్ ఉంటాయి, అంటే 1 monthలో రాదా, 2 monthsలో రాదా, అలా పిఆర్ అయితే అలా 1 month 2 monthsలో రాదండి. అండ్ ఐఎల్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది కదా, సో దాని స్కోర్ ఎలా బేస్ చేసి మీరు ట్రైన్ చేస్తారు? ఎక్కువ స్కోర్ గెయిన్ చేయడానికి మీరు ఏమన్నా ప్రత్యేకంగా వాళ్ళకి కెనడాకి వెళ్ళాలి అంటే కూడా తెలుగులో హిందీలో అయితే మాట్లాడలేము, ఎందుకంటే ఒక జాబ్ చేయాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కంపల్సరీ. దీనికి జనరల్ ఐఎల్స్ ఉంటుంది, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇంకా లిజనింగ్ అని. దాంట్లో ఇంత స్కోర్ చేయాలి అని ఉంటుంది. ఓకే, అదే ఇంగ్లీష్ ఈచ్ మాడ్యూల్లో 9 అని ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో మనం 6 పైన తెచ్చుకోవాలండి. చాలా మంది రూమర్స్ ఏంటంటే ఐఎల్స్ రాదు, పిఆర్కి చాలా కష్టము, చాలా మంది బయట కూడా మనకు చెప్తుంటారు. బట్ అలా లేదు, ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాసి వెళ్తున్నారు కూడా కెనడాకి. అక్కడ వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడ వెరీ గుడ్ సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ వెళ్ళి రాసి. ఐఎల్స్ అనేది పెద్ద మ్యాజిక్ ఏం కాదు, ఈజీగా మనం రాయొచ్చు. దానికి ప్రాక్టీస్ చేస్తే ఒక 1 month ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాని దగ్గర ట్రైనింగ్ అనేది ఎక్సెల్ సర్వీసెస్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఈ విధంగా స్కోర్ పెంచుకోవాలనేది వాళ్ళు చెప్తారనమాట. అంటే ప్రతి ఒక్క దానిపైన గైడెన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఈవెన్ డాక్యుమెంటేషన్తో సహా వాళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్లో కూడా హెల్ప్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ ఈ ప్రాసెస్ తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి వాళ్ళకి? మళ్ళీ ఏ డొమైన్లో నుంచి అప్లై చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు జాబ్స్ చాలా మంది ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే పిఆర్ వీసా వచ్చేస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎలా? పిఆర్ వీసా వచ్చిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్లోనే చూస్తాము వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ఎంతవరకు వాళ్ళ మ్యాచ్ అవుతుంది, వాళ్ళ ఆక్యుపేషన్ ఏమొస్తుందని ఫస్ట్ మనం ఎవాల్యుయేషన్లోనే చూసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, ఈవెన్ చిన్న ప్రొఫైల్ నుంచి ఈవెన్ ఐటీ ప్రొఫైల్ వరకు అన్నింటిలో జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దీంట్లో వచ్చేసి వాళ్ళకి జాబ్స్ ఎలా అంటే, వన్స్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత ఒక 9 months టైం ఉంటుంది. ఆ టైంలో మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం అనమాట. మా టీం ఉంటుంది సపరేట్గా, మేము అక్కడ ఆల్రెడీ కంపెనీస్ తోటి కానివ్వండి, జాబ్ పోర్టల్స్ తోటి కానీ టైఅప్ ఉంటాము. ఓకే, వాళ్ళ రెజ్యూమ్ని అక్కడ మార్కెటింగ్ చేస్తాం యాజ్ పర్ అ కంపెనీ, యాజ్ ఎంప్లాయర్ ప్రకారంగా మాడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏం ఇంటర్వ్యూ కాల్ వచ్చినా, రిఫరెన్స్ వచ్చినా విల్ ప్రొవైడ్ దెమ్. అవి ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తే, అంటే ప్రొవైడ్ అంటే ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి వాళ్ళకి, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. జాబ్స్ గురించి వరీ అవసరం లేదండి, కెనడాలో జాబ్స్ చాలా ఉన్నాయి, బట్ వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? దాంతో పాటు వై వి చూస్ ఎక్సెల్ అంటే ఏం చెప్తారు? మా బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి, దాంతోపాటు ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. దుబాయ్లో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మాదాపూర్లో రావచ్చు, నేను మీకు కౌన్సిలింగ్ ఇస్తాను. అండ్ లేదు అంటే మా వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ కావచ్చు, లేదంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దాన్ని కూడా కాల్ చేస్తే డైరెక్ట్ మీకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు మా సైడ్ నుంచి. ఈవెన్ కుక్కడపల్లిలో ఉంది. ఓకే, ఆల్ ఓవర్ బ్రాంచెస్ ఇన్ విజయవాడ, వైజాగ్, గుంటూరులో కూడా ఉంది. ఓకే, ఎక్కడైనా మీరు కన్సల్ట్ కావచ్చు. ఓకే, బట్ ఇమిగ్రేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి జరుగుతుంది మనకి. ఎక్సెల్ అని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే 100% డాక్యుమెంట్ ఉంటుంది మనకి, అండ్ దాంతోపాటు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, జాబ్కి కూడా వరే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఐఎల్స్ ట్రైనింగ్, చాలా మంది ఐఎల్స్ ఎలా రాదు కదా అని భయపడతారు, బట్ వాళ్ళ ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ప్రొఫెషనల్ ట్రైనర్స్ తోటి ఇవ్వబడుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్, అంటే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు అనేది ఎక్సెల్ అనేది వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీని గురించి, ఇమిగ్రేషన్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.